హలో డార్లింగ్స్, ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2025 ఆక్షన్ కు ముందు ప్రతి టీం రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. దానితో పాటుగా ఆక్షన్ లో రైట్ టు మ్యాచ్ ని ఎవరికి యూజ్ చేస్తారో కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు రిటెన్షన్ రూల్స్ విషయానికి వస్తే ప్రతి టీం మాక్సిమం 4 ప్లేయర్స్ ని ఆక్షన్ కు ముందు రిటైన్ చేసుకోవచ్చు. ఆ రిటైన్ ప్లేయర్స్ లో 3 ఇండియన్ ప్లేయర్స్ లేదా ఒక ఫారెన్ ప్లేయర్ ఉండొచ్చు, అలాగే 2 ఇండియన్ ప్లేయర్స్, అలాగే 2 ఫారెన్ ప్లేయర్స్ ఉండొచ్చు. అలాగే వాళ్ళకి ఫిక్స్ చేసే శాలరీస్ కూడా ఫస్ట్ పర్సన్ కి 16 crores, సెకండ్ పర్సన్ కి 12 crores, థర్డ్ పర్సన్ కి 8 crores, అలాగే ఫోర్త్ పర్సన్ కి 6 crores. ముందుగా అయితే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్ లిస్ట్ ని చూద్దాం. నంబర్ 1 రవీంద్ర జడేజా 16 crores, నంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్ 12 crores, నంబర్ 3 డవన్ కాన్వే 8 crores, నంబర్ 4 మతీషా పత్రానా 6 crores. అలాగే రైట్ టు మ్యాచ్ ని ఆప్షన్ లో శివం డూబేకి యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నంబర్ 1 విరాట్ కోహ్లీ 16 crores, నంబర్ 2 మ్యాక్స్వెల్ 12 crores, నంబర్ 3 విల్ జాక్స్ 8 crores, నంబర్ 4 పతిదార్ 6 crores. అండ్ రైట్ టు మ్యాచ్ ఫాఫ్ టు ప్లేసెస్ కోల్కతా నైట్ రైడర్స్ నంబర్ 1 శ్రేయస్ అయ్యర్ 16 crores, నంబర్ 2 ఆండ్రూ రసెల్ 12 crores, నంబర్ 3 సునీల్ నారాయణ్ 8 crores, నంబర్ 4 రింకు సింగ్ 6 crores. రైట్ టు మ్యాచ్ ఫిలిప్ సాల్ట్. రాజస్థాన్ రాయల్స్ నంబర్ 1 సంజు శాంసన్ 16 crores, నంబర్ 2 జాస్ బట్లర్ 12 crores, నంబర్ 3 ట్రెంట్ బోల్ట్ 8 crores, నంబర్ 4 యశస్వి జైస్వాల్ 6 crores. రైట్ టు మ్యాచ్ రియాన్ పరాగ్ ఆర్ యుజ్వేంద్ర చహల్. ఢిల్లీ క్యాపిటల్స్ నంబర్ 1 రిషబ్ పంత్ 16 crores, నంబర్ 2 అక్షర్ పటేల్ 12 crores, నంబర్ 3 కుల్దీప్ యాదవ్ 8 crores, నంబర్ 4 ట్రిస్టన్ స్టబ్స్ 6 crores. రైట్ టు మ్యాచ్ జాక్ ఫ్రేసర్ మ్యాక్గర్క్. లక్నో సూపర్ జైంట్స్ నంబర్ 1 కేఎల్ రాహుల్ 16 crores, నంబర్ 2 మార్కస్ స్టాయినిస్ 12 crores, నంబర్ 3 నికోలస్ పోరాన్ 8 crores, నంబర్ 4 రవి బిష్నోయ్ 6 crores. రైట్ టు మ్యాచ్ ఆయుష్ బడోని. గుజరాత్ టైటన్స్ నంబర్ 1 శుభ్మన్ గిల్ 16 crores, నంబర్ 2 రషీద్ ఖాన్ 12 crores, నంబర్ 3 మొహమ్మద్ షమి 8 crores, నంబర్ 4 సాయి సుదర్శన్ 6 crores. రైట్ టు మ్యాచ్ రాహుల్ టెవటియా. సన్ రైజర్స్ హైదరాబాద్ నంబర్ 1 ప్యాట్ కమిన్స్ 16 crores, నంబర్ 2 హెన్రిచ్ క్లాసెన్ 12 crores, నంబర్ 3 నటరాజన్ 8 crores, నంబర్ 4 అభిషేక్ శర్మ 6 crores. రైట్ టు మ్యాచ్ ట్రావిస్ హెడ్. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ రిటెన్షన్ విషయానికి వస్తే మేనేజ్మెంట్కి తలకే పోడని చెప్పాలి. రిటైన్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఒక్కళ్ళు మిస్ అయినా సరే ఆప్షన్లో తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఈ రిటెన్షన్ పాలసీస్ని 2 sets డివైడ్ చేశాను. ఆ 2 sets గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెట్ నంబర్ 1 హార్దిక్ పాండ్యా 16 crores, నంబర్ 2 జస్ప్రీత్ బుమ్రా 12 crores, నంబర్ 3 సూర్యకుమార్ యాదవ్ 8 crores, నంబర్ 4 తిలక్ వర్మ 6 crores. ఈ సెట్ ప్రకారం చూసినట్లయితే రోహిత్ శర్మని ఆప్షన్లోకి వదిలేసి రైట్ టు మ్యాచ్ ద్వారా రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ సెట్లో చూసినట్లయితే నంబర్ 1 హార్దిక్ పాండ్యా 16 crores, నంబర్ 2 రోహిత్ శర్మ 12 crores, నంబర్ 3 జస్ప్రీత్ బుమ్రా 8 crores, నంబర్ 4 సూర్యకుమార్ యాదవ్ 6 crores. రైట్ టు మ్యాచ్ తిలక్ వర్మ. ఈ సెట్ ప్రకారం చూసుకున్నట్లయితే జస్ప్రీత్ బుమ్రాకి అలాగే సూర్యకుమార్ యాదవ్కి తక్కువ శాలరీ దక్కుతుంది. అండ్ ఫైనల్లీ పంజాబ్ కింగ్స్ ఆప్షన్ స్ట్రాటజీ కనుక చూసినట్లయితే బిగ్ ప్లేయర్స్ అయిన శిఖర్ ధవన్, లియామ్ లివింగ్స్టన్, శామ్ కరన్ లాంటి ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవట్లేదు. రిమైనింగ్ ప్లేయర్స్లో కనుక చూసినట్లయితే 16 crores ప్యాకేజ్కి డిజర్వ్ అయిన ప్లేయర్ ఒక్కళ్ళు కూడా కనబడట్లేదు. పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ లిస్ట్ చూసినట్లయితే అర్ష్దీప్ సింగ్, శశాంక్ సింగ్, అలాగే అశుతోష్ శర్మ. వీళ్ళ ముగ్గురు ప్యాకేజెస్ ఎట్లా సెట్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి అది